సో ఈ పాయింట్ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. క్లాసిఫికేషన్ 2 ఏం చెప్తుంది? మెయిన్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ కింద డివైడ్ చేయొచ్చు వర్బ్స్ ని. ఆక్సిలరీ వర్బ్ నే మనం హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. సో మెయిన్ వర్బ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఇండికేట్స్ ది ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సెంటెన్స్ లో సబ్జెక్ట్ యొక్క ప్రైమరీ యాక్షన్ ఇండికేట్ చేసేదాన్ని మనం మెయిన్ వర్బ్ అంటాం. ఆక్సిలరీ వర్బ్ ఏంటి? దాని సెకండరీ యాక్షన్. సెకండరీ యాక్షన్ అనకూడదు, మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేసేది. ఆక్సిలరీ వర్బ్స్ గురించి మనం ఎక్కువ నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. సో కంగారు ఏమీ లేదు, డీటెయిల్డ్ గా వెళ్దాం. సో మెయిన్ వర్బ్ అంటే మెయిన్ యాక్షన్ ని చెప్పేది. ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఇది రాసేసుకోండి. నెక్స్ట్ పేజ్ అంతా ఆక్సిలరీ వర్బ్. రాయడం పూర్తయితే ఎస్ అని టైప్ చేయండి. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇది సింపులే కదా, క్లియర్. జ్ఞానిక వచ్చిందా? జ్ఞానిక అర్థమవుతుందా నీకు? ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు మనం ఆక్సిలరీ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఆక్సిలరీ వర్బ్ యొక్క పర్పస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ పర్పస్, దే హెల్ప్ టు యాడ్ టెన్స్. టెన్స్ ని యాడ్ చేయడం కోసం హెల్ప్ చేస్తాయి. అవి ఏంటి ఎలాగనేది మీకు తర్వాత చెప్పబోతున్నాను, ప్రస్తుతానికి నోట్స్ లాగా. దే హెల్ప్ టు ఫార్మ్ negative sentences. They help to form negative sentences. Tarvata, they help to form questions. They help to form questions. Next, they help to add mood. ఈ యాడ్ మూడ్ అంటే ఏంటో చెప్తాను తర్వాత, ప్రస్తుతానికి ఇలా రాసుకోండి. యాడ్ మూడ్. ఇది ఆక్సిలరీ వర్బ్ యొక్క యూజ్. ఇది ఎందుకు, ఎలాగా, ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూడబోతున్నాం. ఇది అయిపోయాక టైప్ ఎస్. So auxiliary verbs can be subdivided into two types: normal auxiliaries modal auxiliaries. Last point అంటే మూడా? మూడు గురించేనా?
చెప్తాను, అన్ని అర్థమవుతుంది. మొత్తం ఆక్సిలరీ వెబ్స్ అంతా వినేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. జస్ట్ హోల్డ్ ఆన్, మొత్తం వినేస్తే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో ఆక్సిలరీస్, నార్మల్ ఆక్సిలరీస్ ఇవి, తర్వాత మోడల్ ఆక్సిలరీస్, రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. రెండు హెల్పింగ్ వెబ్సే. ఇప్పుడు నార్మల్ ఆక్సిలరీస్ లో మళ్ళీ 3 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి బీ ఫార్మ్ వర్బ్స్. బీ ఫార్మ్ వర్బ్స్ ఏంటి చెప్పండి? ఈజ్, యామ్, ఆర్, was, were, be, been, being. ఈ 8 కూడా బీ ఫార్మ్ వెబ్స్ అంటారు. ఈ బీ ఫార్మ్ వెబ్స్ ఏంటి? దే ఆర్ పార్ట్ ఆఫ్ ఆక్సిలరీస్. తర్వాత యూ హ్యావ్ డూ ఫార్మ్స్. డూ, డస్, డిడ్, డన్. ఇవి డూ ఫార్మ్స్. వీటి తర్వాత మూడోది హ్యావ్ ఫార్మ్స్. హ్యాస్, హ్యావ్, హ్యాడ్. ఇవన్నీ నార్మల్ ఆక్సిలరీస్ అన్నమాట. మోడల్ ఆక్సిలరీస్కి ఇంకా వెళ్ళలేదు. నార్మల్ ఆక్సిలరీస్ ఇవి. నోట్ చేయండి. ఓకే, మోడల్ ఆక్సిలరీస్ రాసేసుకోండి. కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మస్ట్, ought to, must, ought to. May, might. May, might, can, could, will, would, shall, should, must, ought to. Asra? Yeah. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన 4 పాయింట్లకి మళ్ళీ వెళ్దాం. మోడల్ అసలు ఆక్సిలరీ వెబ్స్ ఎక్కడ వాడతారంటే ఏం చెప్పాను మీకు? 4 పాయింట్స్ చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం. ఫస్ట్ వాటి యూసేజ్ చూద్దాం. టెన్సెస్ లో వాడతారు. దే ఆర్ యూస్ టు ఫార్మ్ టెన్సెస్ అన్నాను. టెన్సెస్ ఫార్మ్ చేయడానికి వాడతారు అని చెప్పాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా వస్తుంది? ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో. ఇక్కడ యామ్ లేకుండా మనం కంటిన్యూస్ టెన్స్ చేయగలుగుతామా? చేయలేము. సో యామ్ ఈజ్ an auxiliary verb that helps to form continuous tense. కంటిన్యూస్ టెన్స్ ఫార్మ్ చేయాలి అంటే బీ ఫార్మ్ వర్బ్ మస్ట్. సో బీ ఫార్మ్స్ అన్ని కూడా కంటిన్యూస్ టెన్స్ ఫార్మ్ చేయడానికి ఉపయోగపడతాయి.
అలా అన్నమాట. అలాగే మీరు ఇది కూడా తీసుకోండి, ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో అన్నాను. ఇందులో హ్యావ్ ఇది ఏ టెన్స్ లో ఉంది? మీకు టెన్సెస్ ఇంకా కవర్ చేయలేదు చాలా మందికి. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టర్న్స్ లో ఉంది. అయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్ చేయడానికి నేను ఏది వాడాను? హ్యావ్ వాడాను. హ్యావ్ అనేది ఏంటి? అగైన్ ఇట్ ఈస్ అన్ ఆక్సిలరీ వర్బ్. సో ఈ రకంగా మనం చెప్పొచ్చు అనమాట. ఈ ఆక్సిలరీ వర్బ్స్ ని యూజ్ చేసి మనం రకరకాల టెన్సెస్ ఫామ్ చేస్తాం. అలాగే మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటే ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో అంటాం. అందులో హ్యావ్ ఆక్సిలరీ వర్బ్, బీన్ కూడా ఆక్సిలరీ వర్బ్. ఓకే, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ కూడా మనం టెన్సెస్ ఫామ్ చేయడానికి ఆక్సిలరీ వర్బ్స్ వాడతాం. సో ఆక్సిలరీ వర్బ్స్ ఏంటంటే సహాయక వర్బ్స్, హెల్ప్ చేస్తాయి అనమాట. మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా పెయిన్ తీసుకోదు, మెయిన్ వర్బ్ రిలాక్స్డ్ గా ఉంటుంది. దాని యొక్క అసిస్టెంట్ లాగా దీన్ని మీరు అనుకోండి. మెయిన్ వర్బ్ కి ఓకే నేను నార్మల్ టెన్స్ లో ఉన్నాను, నాకు కంటిన్యూస్ టెన్స్ కావాలి, కమాన్ బి ఫామ్ కమ్ అంటది, వస్తుంది. నాకు పర్ఫెక్ట్ టెన్స్ కావాలి, హ్యావ్ ఫామ్ కమ్ అంటది, వచ్చి సపోర్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావాలి, హ్యావ్ ఫామ్ కావాలి, బి ఫామ్ కావాలి, ఇద్దరు రండి నాకు సపోర్ట్ చేయండి. దీనికి బద్ధకం ఎక్కువ అనమాట. సో నార్మల్ పదంలోనే ఉంటుంది మెయిన్ వెర్బ్. సో మెయిన్ వెర్బ్కి ఏ హెల్ప్ కావాలన్నా సరే హెల్పింగ్ వెర్బే కావాలి. సో టెన్సెస్ పరంగా మీకు చెప్పాను. ఇంతవరకు క్లారిటీ ఉందా? దెన్ ఐ విల్ టాక్ అబౌట్ నెగిటివ్స్, క్వశ్చన్స్. రైట్, రాసేసుకోండి. టెన్సెస్ ఇప్పుడే చూసేయాలనుకుంటే మీకు లింక్ లో ఆల్రెడీ టెన్సెస్ వీడియో ఉంది, పాత క్లాస్ చెప్పింది, అది చూసుకోవచ్చు. ఎనీవే మళ్ళీ కవర్ చేస్తాను, పాతది ఉన్నప్పటికీ నేను ప్రతిసారి మళ్ళీ చెప్తూ ఉంటాను. లైవ్ లో వినాలంటే వినొచ్చు, మీ ఇష్టం. ప్రెజెంట్ పర్ఫెక్ట్, కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఇలా రకరకాల టెన్సెస్ ఫామ్ చేయడానికి మనం హెల్పింగ్ వెర్బ్స్ ని వాడతాం. ఇవన్నీ ఏంటి? ఆక్సిలరీ వెర్బ్స్. తర్వాత సెకండ్ యూజ్ చెరిపేస్తున్నా. సెకండ్ యూజ్ ఏంటో చూద్దాం. సెకండ్ యూజ్ ఏం చెప్పాను మీకు? నెగటివ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చాలా మంది తప్పులు చేస్తారు. సో పే ఫుల్ అటెన్షన్. నెగటివ్స్, క్వశ్చన్స్ రెండు ఎవరు అడిగారు క్వశ్చన్స్ ఎలా ఇంటరాగేటివ్ ఎలా మార్చాలని, అసర్టివ్ నుండి ఇంటరాగేటివ్. అందుకే అసర్టివ్ ఇంటరాగేటివ్ అనుకోవడం ఎందుకు, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అంతే కదా కావాల్సింది. చూసేద్దాం. దానికంటే ముందు నెగిటివ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెగిటివ్ ఫ్రేమ్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆక్సిలరీ వర్బ్ ఈజ్ ఏ మస్ట్. ఆక్సిలరీ వర్బ్ లేకుండా నెగిటివ్ ఫ్రేమ్ చెయ్యలేము, గుర్తుపెట్టుకోండి. యూ కెనాట్ ఫార్మ్ ఏ నెగిటివ్ సెంటెన్స్ వితౌట్ యూజింగ్ అన్ ఆక్సిలరీ వర్బ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ కేమ్ ఎస్టర్డే అన్నాను అంటే అర్థం ఏంటి? నేను నిన్న వచ్చాను. ఐ కేమ్ ఎస్టర్డే అంటే అర్థం నేను నిన్న వచ్చాను. దీనికి నెగిటివ్ రాయాలంటే ఐ నాట్ కేమ్ ఎస్టర్డే అంటామా? ఇలా అనొచ్చా? కెన్ వి సే దిస్? నేను రాలేదు అని చెప్పడానికి ఐ నాట్ కేమ్ ఎస్టర్డే అంటామా? అబ్సల్యూట్లీ నో. ఎందుకు నో? రూల్ ఏంటి? నెగిటివ్ ఫామ్ చేయాలంటే ఏది మస్ట్? ఆక్సిలరీ వర్బ్. ఈ సెంటెన్స్ లో ఆక్సిలరీ వర్బ్ ఉందా? లేదు. ఏముంది? కేమ్ ఉంది. కేమ్ అనేది ఆక్సిలరీ వర్బా? కాదు, ఇట్ ఈస్ ఏ మెయిన్ వర్బ్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? రూల్ ఏం చెప్తుంది గ్రామర్లో? గ్రామర్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్స్. గ్రామర్ రూల్ ఏం చెప్తుంది? దీని లోపల ఉన్న ఆక్సిలరీ వర్బ్ని బయటికి తీయండి అని చెప్తుంది. కేమ్ లోపల ఒక ఆక్సిలరీ వర్బ్ దాక్కుందంట. ఆ దాక్కున్న ఆక్సిలరీ వర్బ్ని బయటికి తీయాలి. కేమ్ అనేది ఏ టెన్స్? ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? పాస్ట్ టెన్స్.
పాస్ట్ టెన్స్ లో ఉన్న ఆక్సిలరీ వర్బ్స్ తీయాలి. పాస్ట్ టెన్స్ లో ఉన్న ఆక్సిలరీ వర్బ్ ఏంటి ఇక్కడ? డిడ్. ఇవేంటి బేసికల్ గా మీకు ఇందాక టెన్సెస్ లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఒకసారి వెనక్కి వెళ్దాం. టెన్సెస్ లో ఇప్పుడు చూడండి, ఐ లైక్ చాక్లెట్స్ అన్నాను అనుకోండి, ఇది ఏ టెన్స్? బేసిక్ గా సింపుల్ ప్రెజెంట్. ఇది మీకు ఇంకా చెప్పలేదు కొంతమందికి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అయితే ఇందులో టెన్స్, ఇందులో ఆక్సిలరీ వెర్బ్ ఎక్కడ ఉంది సార్ అని మీరు అడుగుతారు. ఇందులో ఆక్సిలరీ వెర్బ్ ఉంది కానీ హిడెన్, దాక్కుంది. ఏంటో తెలుసా? అది డూ అనమాట. ఐ డూ ప్లస్ లైక్. డూ అనేది లోపల దాక్కుంది. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కూడా మనకి ఆక్సిలరీ వెర్బ్ ఉపయోగపడుతుంది, కానీ అదేంటంటే బయటికి కనిపించట్లేదు, లోపల దాక్కుని ఉంది. ఐ డూ లైక్ చాక్లెట్స్. అలాగా. అంటే సింపుల్ టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, ఈ రెండింటికి ఏ ఆక్సిలరీ వెర్బ్స్ వాడతాం? డూ ఫార్మ్స్ వాడతాం. సింపుల్ ప్రెజెంట్ కి, సింపుల్ పాస్ట్ కి, ఈ రెండింటికి కూడా మనం డూ ఫార్మ్స్ అనేవి వాడతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఇది మీకు అర్థం కావాలని చెప్పాను. లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ స్పేస్. ఇప్పుడు చూడండి, కేమ్ అనేది పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ లో దాక్కున్న హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డిడ్. ఓకే, డిడ్ ప్లస్, చాలా మంది చేసే తప్పు ఇక్కడే. డిడ్ రాసిన తర్వాత మీకు ఇందాకే చెప్పాను, ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ పక్కన ఉంటే మెయిన్ వెర్బ్ ఏమనుకుంటది? బద్ధకం వస్తుంది. నీ పక్కన పనోడు ఉన్నాడు, నువ్వు పనోడు ఉన్నప్పుడు నువ్వు పనోడికి నీ లగేజ్ ఇస్తావా ఇవ్వవా? మనం మోస్తామా లగేజ్ ని? పనోడు ఉన్నప్పుడు ఇచ్చేస్తాం కదా, ఎలాగో డబ్బులు ఇస్తున్నావు, హెల్పర్ తెచ్చుకున్నాం. హెల్పర్ తెచ్చుకున్నప్పుడు మన పని ఏంటి? మొత్తం లగేజ్ వాళ్ళకి ఇచ్చేయడం. ఇక్కడ లగేజ్ ఏంటి? టెన్స్ కూడా ఒక లగేజే. నెగిటివ్ కూడా ఒక లగేజే, క్వశ్చన్ కూడా ఒక లగేజే. అవన్నీ లగేజ్లే, ఇవన్నీ ఎక్స్ట్రాలు. నాకు ఎందుకు తలనొప్పి, నా పనోడు ఉన్నాడు కదా అని చెప్పి ఈ కేమ్ యొక్క బేస్ ఫామ్ ఏంటి? కమ్. అది ఒరిజినల్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. కమ్ అనేది బేస్ వెర్బ్. పనోడు ఉన్నాడు కదా, పాస్ట్ టెన్స్ ఎవరికి ఇచ్చేసింది? డిడ్కి ఇచ్చేసింది. సో కేమ్ ఎలా రాయాలి మనం? డిడ్ ప్లస్ కమ్. అబ్సల్యూట్లీ చాలా మంది కామన్ గా తప్పులు చేసే ఏరియా ఇది. చాలా మంది చాలా కామన్ గా తప్పులు చేస్తారు, తెలియకుండా తప్పులు చేస్తారు, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. తెలుగు మీడియం వాళ్ళు కాదు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా నేను ఎంతో మందిని చూసాను తప్పులు చేయడం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వెన్ దేర్ ఈజ్ ఏ హెల్పింగ్ వెర్బ్, గుర్తుపెట్టుకోండి, వెన్ దేర్ ఈజ్ ఏ హెల్పింగ్ వెర్బ్ లగేజ్ అంతా అదే మోస్తుంది. ఇక్కడ లగేజ్ అంటే ఏంటి? టెన్స్, నెగిటివ్, క్వశ్చన్స్, ఇవన్నీ కూడా లగేజ్ అనుకోండి. అవన్నీ ఎవరు మోస్తారు? హెల్పింగ్ వెర్బే మోస్తుంది, మెయిన్ వెర్బ్ మొయ్యదు. సో నెగిటివ్ ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? లోపల ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. ఇది స్టెప్ 1. స్టెప్ 1 ఈజ్ టు ఏంటది? ఐడెంటిఫై ఆక్సిలరీ వెర్బ్. ఆ సెంటెన్స్ లో ఉన్న ఆక్సిలరీ వెర్బ్ ఐడెంటిఫై చేయాలి. డైరెక్ట్ గా కనిపిస్తే గొడవ లేదు, కనిపించకపోతే ఏం చేయాలి? దాన్ని బయటికి లాగాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో డైరెక్ట్ గా కనిపించట్లేదు, సో మనం దాన్ని బయటికి లాగాం. కేమ్ లోపల ఉన్న ఆక్సిలరీ వెర్బ్ ఏంటి? డిడ్. డిడ్ వచ్చింది కాబట్టి కేమ్ కమ్ అయిపోతుంది, ఒరిజినల్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. డిడ్ కమ్. సో సెంటెన్స్ ఏమవుతుంది ఇప్పుడు? ఐ డిడ్ కమ్ యెస్టర్డే. చాలా మంది కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది? సార్ యెస్టర్డే అన్నారు పాస్ట్ టెన్స్, కమ్ ఏమో ప్రెజెంట్ టెన్స్ అంటారు. కమ్ ప్రెజెంట్ టెన్సే, కానీ దాని పక్కన ఉన్నది చూడాలి మీరు. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కదా, సో పాస్ట్ టెన్స్ అనే బరువు ఎవరు మోస్తున్నారు? హెల్పింగ్ వెర్బ్. డూ కాస్త డిడ్ అయిపోయింది, కమ్ కమ్ లాగే ఉండిపోతుంది, డూ కాస్త డిడ్ అయిపోతుంది. ఐ డూ కమ్, ఐ డిడ్ కమ్, అలా మారుతుంది అనమాట. ఇక్కడ వరకు రాయండి, సెకండ్ స్టెప్ చెప్తాను. డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఈ పాయింట్లే డౌట్ ఉంటే అడగండి. ఓప్స్ 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 ఓప్స్.
పెట్టిందా, రాస్తారా? నేను చెప్పింది జాగ్రత్తగా వింటే మీకు క్వశ్చన్స్ రావు. మీరు క్వశ్చన్స్ చాలా రిఫైన్డ్గా ఉండవు, చాలా బేస్గా అడుగుతారు. నేను చెప్తున్న పాయింట్ జాగ్రత్తగా వినండి, మీ క్వశ్చన్ మీకు ఆన్సర్ అయిపోతుంది. దీని తర్వాత ఇది రావాలా, దాని తర్వాత అది రావాలా కాదు. నేను చెప్పిన రూల్ ఏంటి? హెల్పింగ్ వర్బ్ పక్కన ఉంటే లగేజ్ అది మోస్తుంది, అది గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం ఆలోచించకండి. హెల్పింగ్ వర్బ్ పక్కన ఉంటే లగేజ్ అది మోస్తుంది. నేను నార్మల్ భాషలో చెప్తాను, అదే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. కేమ్ రాసినప్పుడు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి అది కేమ్ అని వచ్చేసింది. మనం హెల్పింగ్ వర్బ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? డిడ్ వచ్చింది. డిడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చెప్తున్నాను? కమ్ అనేది బేస్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే లగేజ్, పాస్ట్ టెన్స్ అనే లగేజ్ ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు టు మోస్తుంది, అది డిడ్ గా మారి మోస్తుంది. రైట్. ఇప్పుడు స్టెప్ టూ ఏంటి? ఐ డిడ్ కమ్ ఎస్టర్డే కదా, హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టేయడమే. ఐ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. సో స్టెప్ ఏంటి? యాడ్ నెగటివ్ టు హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ కి నెగటివ్ యాడ్ చేసేయండి. మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాం? ఐడెంటిఫై హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ స్టెప్ లో హెల్పింగ్ వర్బ్ ని ఐడెంటిఫై చేసాం. సెకండ్ స్టెప్ లో దాన్ని యాడ్ చేసాం. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నాం? ఆ హెల్పింగ్ వర్బ్ కి నాట్ యాడ్. ఇందాకే చెప్పాను, ఏం చెప్పాను మీకు? పనోడు ఉన్నాడు పక్కన, పనోడు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ నాట్ అనేది కమ్ పెట్టుకుంటుందో పెట్టుకోదు. హెల్పింగ్ వర్బ్ ఉంది, దానికి దోసాయి. ఐ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. ఐ డిడ్ కమ్ నాట్, కమ్ తర్వాత మరి నాట్ ఉండదు. హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దానికి తోసేస్తాం. హెల్పింగ్ వర్బ్ కి పని ఏదబ్బా? నెగిటివ్స్ కి, క్వశ్చన్స్ కి, టెన్సెస్ కి అన్నింటికి వాడేసుకోవడమే. అందుకే బండగా అది గుర్తుపెట్టుకోండి. సార్ డూ తర్వాత ఇది వస్తుందా సార్, డస్, అవన్నీ ర్యాండమ్. మీకు అలా అంటే నేను జనరిక్ పాయింట్ చెప్తున్నాను, మళ్ళీ మీరు దాన్ని పాడు చేసుకుంటున్నారు. థింక్ చేయండి. థింక్ చేస్తే గ్రామర్ నిలబడుతుంది. థింక్ చేయకుండా మెమరైజ్ చేయడానికి ట్రై చేయకండి. దీని తర్వాత ఇలా వస్తుందా సార్, దాని తర్వాత ఇలా వస్తుందా కాదు. హెల్పింగ్ వర్బ్ అనే పర్పస్ ఏంటి? హెల్ప్ చేయడం. హెల్ప్ చేయడం అంటే అర్థం ఏంటి? నీ పక్కన ఉంటే నువ్వు దర్జాగా నడుస్తావు, బరువు అది మోస్తుంది. ఇక్కడ బరువు ఏంటి? టెన్స్ ఒక బరువు, నెగిటివ్ ఒక బరువు, క్వశ్చన్ మార్క్ ఒక బరువు. ఇవన్నీ బరువులే. ఈ బరువులన్నీ ఎవరు మోస్తారు? హెల్పింగ్ వర్బ్ మోస్తారు. దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు కొన్ని సెంటెన్స్లు ఇస్తాను, మీరు వాటి నెగిటివ్స్ ఫామ్ చేసి నాకు టైప్ చేయండి. So you need to practice forming negatives. Sonia, థ్యాంక్ యూ. సోనియా, చాలా వాటికి జనరలైజ్ చేయలేం, ఆల్మోస్ట్ అంతే, ఏదో ఒక ఎక్సెప్షన్ తగులుకుంటుంది. అందుకే నేను వెంటనే చెప్పలేను. మీరు ఓన్ వర్డ్స్లో మళ్ళీ రాయకండి. ఐ లైక్ చాక్లెట్స్. సో స్టెప్ 1 ఏంటి దీనికి? లైక్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, దాన్ని విడదీయండి. ఐ డూ లైక్ చాక్లెట్స్. స్టెప్ 2 ఏంటి? డూకి నాట్ పెట్టేయడమే. ఐ డు నాట్ లైక్ చాక్లెట్స్ ఆర్ ఐ డోంట్ లైక్ చాక్లెట్స్, అంతే.
I do like chocolates, I don't like chocolates. Direct గా I don't like chocolates. I not like chocolates, I like not chocolates అనుకోండి. He eats pizzas daily. చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈట్స్, డస్ ప్లస్ ఈట్. మళ్ళీ బద్ధకం. దాంట్ లోపల ఒకటి చూడండి, హీ డూ కాదు, డస్. పక్కన ఎస్ ఉంది చూసారు? ఈ ఎస్ ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? హీ డస్ ఈట్ పిజ్జాస్ డైలీ. సెకండ్ స్టెప్ వచ్చేసి హీ డస్ నాట్ ఈట్. హీ డజంట్ ఈట్ పిజ్జాస్ డైలీ. సో హెల్పింగ్ వర్బ్ డస్ బయటకు వచ్చేసింది కాబట్టి నెగిటివ్ దేనికి పెట్టాలి? హెల్పింగ్ వర్బ్కే పెట్టాలి. ఈట్ రిలాక్స్ అవుతుంటుంది. ఇంకా ఈట్ అనేది కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది, కంగారు పడదు. అరేంజ్ చేస్తున్నా. తర్వాత చూడు. ఐ ఆమ్ ఈటింగ్ మ్యాంగోస్. మన పని తేలిపోయింది ఇక్కడ. ఎందుకు? హెల్పింగ్ వర్బ్ డైరెక్ట్ గా కనిపిస్తుంది, దాక్కోలేదు, డైరెక్ట్ గా కనిపించేస్తుంది. డైరెక్ట్ గా కనిపించేసి ఏం చేసేయాలి? దాని పక్కన నాట్ పెట్టేయడమే. ఒక స్టెప్ తగ్గిపోయింది మనకి. ఏం చేస్తాం? ఐ ఆమ్ నాట్ ఈటింగ్ మ్యాంగోస్. చాలా ఈజీ. హెల్పింగ్ వర్బ్ డైరెక్ట్ గా కనిపించినప్పుడు మనకి శ్రమ లేదు, దాని పక్కన నాట్ పెట్టేస్తాం. హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే ఐడెంటిఫై హెల్పింగ్ వర్బ్ అనే రూల్ మనం వాడాలి. ఐడెంటిఫై హెల్పింగ్ వర్బ్ వాడితే లోపల డూఓ, డజో, డెడ్డో దాక్కొని ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్ లో డూ, డజ్ ఉంటాయి, పాస్ట్ టెన్స్ లో డిడ్ ఉంటుంది. ఈ మూడే, డూ, డజ్, డిడ్, ఈ మూడే బయటికి కనిపించిన హెల్పింగ్ వర్బ్స్. మిగిలిన అన్ని హెల్పింగ్ వర్బ్స్ కనిపించేస్తాయి. సో మీకు సమస్య అంతా సింపుల్ టెన్సెస్ లో వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ కానీ, సింపుల్ పాస్ట్ కానీ. సింపుల్ ప్రెజెంట్ లో డూ, డజ్, ప్లోరల్ అన్నిటికీ డూ, సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కి డజ్, అంతే. మిగిలిన వాటికి కన్ఫ్యూజన్ ఉండదు. ఐ ఆమ్ ఈటింగ్ మ్యాంగోస్. I have eaten mangoes. దీని అర్థం ఏంటి? సోనియా ఇందాక అడిగావు చూడు, హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎప్పుడు V1 వస్తుందా అని. నేను అందుకే యూనివర్సలైజ్ చేయను. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? V3. V2 ఫామ్ ని హెల్పింగ్ వర్బ్ తీసుకుంటది, V3 ఫామ్ ని తీసుకోలేదు. అందుకే యూనివర్సలైజ్ చేయకండి. చెప్పినంత వరకు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ గ్రామర్
మనం వెళ్తూ ఉంటాం, ఒక రూల్ నీకు నువ్వు ఒక రూల్ క్రియేట్ చేసే టైంకి ఇంకో ఎక్సెప్షన్ వస్తుంది. సింపుల్, హెల్పింగ్ వర్బ్ డైరెక్ట్గా కనిపిస్తుంది. ఐ హ్యావ్, యాడ్ నాట్. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ మ్యాంగోస్. సింపుల్. I have not eaten mangoes. తర్వాత ఇది ఈజీయే. I have been eating mangoes. ఏం పెట్టేస్తాం? I have not been eating mangoes. రెండు హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు ముందు హెల్పింగ్ వర్బ్ మీద పెట్టాలి, ముందు హెల్పింగ్ వర్బ్ తర్వాత పెట్టుకోవాలన్నమాట. I have not been eating mangoes. I have not been eating mangoes. ఇది చూడండి, I will eat mangoes. ఏం చేస్తారు? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది? విల్. విల్ దేనికి హెల్ప్ చేసింది? ఫ్యూచర్ ఫామ్ యాడ్ చేయడం కోసం, ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేయడం కోసం విల్ ఉపయోగపడింది. డైరెక్ట్గా హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుంది కదా, ఏం చేస్తాం? దాని పక్కన నాట్ పెట్టడమే. ఐ విల్ నాట్ ఈట్ మ్యాంగోస్. ఈజీ. ఐ విల్ నాట్ ఈట్. అందుకే అన్నాను హెల్పింగ్ వర్బ్ అన్నింటికి నెగిటివ్ ఫామ్ చేయడం ఈజీ, ఒకే ఒక్క రెండింటికి కష్టం. సింపుల్ ప్రెజెంట్కి, సింపుల్ పాస్ట్కి. సింపుల్ పాస్ట్ కూడా ఈజీ, ఎందుకంటే డిడ్ ఉంటుంది. డిడ్ తీసేయాలి, డిడ్ బయటికి తెచ్చి చాలా మంది తప్పు చేస్తారు. ఐ డిడ్ కేమ్ అనేస్తారు, మళ్ళీ ఐ డిడ్ నాట్ కేమ్ అంటారు చాలా మంది. ఐ డిడ్ నాట్ ర్యాన్, ఐ డిడ్ నాట్ కేమ్, ఐ డిడ్ నాట్ రోట్. డిడ్ లోనే పాస్ట్ టెన్స్ ఉంది, దాని పక్కన ఎప్పుడు కూడా బేస్ ఫామే రావాలి. I won't eat mangoes. హ్యాపీయా? రాస్తుంది, వెరిఫై చేస్తావా? చిన్నపిల్లలు. ఐ విల్ బి ఈటింగ్ మ్యాంగోస్ అన్నాం అనుకోండి, ఏం చేయాలి? ఇక్కడ రెండు బీ ఫార్మ్స్ ఉన్నాయి, రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, బి ఒకటి, విల్ ఒకటి. విల్ ఏమో ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది, బి ఏమో కంటిన్యూస్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. నాట్ ఎక్కడ పెట్టాలి? మధ్యలో. ఐ విల్ నాట్ బి ఈటింగ్ మ్యాంగోస్.
ఐ విల్ హ్యావ్ ఈటెన్ మ్యాంగోస్ అన్నాను. ఇక్కడ కూడా మనకి రెండు హెల్పింగ్ వర్బ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి హ్యావ్ విచ్ ఇండికేట్స్ పర్ఫెక్ట్ టెన్స్, ఇంకోటి విల్ విచ్ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. నాట్ ఎక్కడ పెడతాం? ఐ విల్ నాట్ హ్యావ్ ఈటెన్ మ్యాంగోస్ మధ్యలో, రెండింటికి మధ్యలో నాట్ పెడతాం. Done? I will not have eaten mangoes. ఇది చూడండి, I will have been eating mangoes అన్నాం అనుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? విల్ ఉంది, హ్యావ్ ఉంది, బీన్ ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే విల్ ఇండికేట్స్ ఫ్యూచర్, హ్యావ్ ఇండికేట్స్ పర్ఫెక్ట్, బీన్ ఇండికేట్స్ కంటిన్యూస్. అందుకే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. టెన్సెస్లో తెలుస్తుంది. ఫ్యూచర్ ఇండికేట్ చేయడానికి విల్ వాడాం, పర్ఫెక్ట్ టెన్స్ ఇండికేట్ చేయడానికి హ్యావ్ వాడాం, కంటిన్యూస్ ఇండికేట్ చేయడానికి బీన్ వాడాం. మీకు ఏం చెప్పాను? ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ యూజ్ టు ఫార్మ్ టెన్సెస్. టెన్సెస్ ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఫ్యూచర్కి విల్ వాడుతున్నాము, పర్ఫెక్ట్కి హ్యావ్ వాడుతున్నాము, కంటిన్యూస్కి బీన్ వాడుతున్నాము. ఇప్పుడు మూడు వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను? ఐ విల్ హ్యావ్ నాట్ బీనా, ఐ విల్ హ్యావ్ బీన్ నాటా, ఐ నాట్ విల్ హ్యావ్ బీనా. ఏం చేస్తాం? ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ అంతే. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ పక్కన పెడతాం. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగోస్. Done? దీంతో మీకు నెగిటివ్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా లేదా? అర్థమైతే అందరూ అదేగా చెప్పాను, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ కి నెగిటివ్ వస్తుందని చెప్తున్నా కదా ప్రతిసారి. రెండు హెల్పింగ్ వర్బ్స్ వస్తే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ పక్కన నెగిటివ్ పెట్టండి. ఓకే, సో యూ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ ఫార్మింగ్ నెగిటివ్స్. నెగిటివ్స్ ఫార్మ్ చేయడంలో మీకు ఇబ్బంది ఒక్కసారి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే. ఎప్పుడు కనిపించదు? సింపుల్ ప్రెజెంట్ లో ఐ లైక్ చాక్లెట్స్ అన్నాను, హెల్పింగ్ వర్బ్ కనబడట్లేదు అందులో. అప్పుడు ఏం చేయాలి? లోపల డూ గానీ డస్ గానీ డిడ్ గానీ ఉందని అనుకోండి మైండ్ లో. డూ, డస్, డిడ్. ఫస్ట్ ఎలిమినేషన్ చేయండి. పాస్ట్ టెన్సా ప్రెజెంట్ టెన్సా? పాస్ట్ టెన్స్ అయితే ఒకటే డిడ్, డూ, డస్ మనం ఉండవు. పాస్ట్ టెన్స్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటి ఎలిమినేషన్? డిడ్ బయటికి తెచ్చేస్తారు, పక్కన నాట్ పెట్టేస్తారు, అయిపోయింది. పాస్ట్ టెన్స్ కాదు ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, అందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఏంటవి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులరా కాదా? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే అర్థం ఏంటి? హీ, షీ, ఇట్ ఇండివిజువల్ నేమ్స్. తరుణ్, లిఖిత, రమ్య ఇవన్నీ ఇండివిజువల్ నేమ్స్. ఇలాంటివన్నీ ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యి ప్రెజెంట్ టెన్స్ అయితే ఏమవుతుంది? పక్కన ఎస్ వచ్చేస్తుంది. వర్బ్కి ఎస్ వస్తుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? డస్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? డూ పక్కన ఎస్ పెడితేనే కదా డస్ అయింది, అంతే. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ వాడతాం, వేరే అన్నింటికి కూడా డిడ్ వాడతాం. హీ, షీ, ఇట్, కిరణ్, తరుణ్ ఏవైనా సరే, రమ్య, ఎనీథింగ్, ఇలాంటి నేమ్స్ సింగులర్ నేమ్స్ ఏవి తీసుకున్నా వీటన్నిటికీ ఏంటి? థర్డ్ పర్సన్ అండ్ సింగులర్. నిన్నటి క్లాస్లో చెప్పాను, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్ అని. ఇవి ఉండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే వర్బ్కి ఎస్ వస్తుంది. అలా ఎస్ వచ్చినప్పుడు దానికి రిలేటివ్గా ఉండే హెల్పింగ్ వర్బ్ ఏంటి? డస్, డిడ్, డూ కాదు.
అలా కానప్పుడు ఐ కమ్ అన్నాం అనుకోండి, ఐ డూ కమ్, డూ నాట్ కమ్, ఐ డోంట్ కమ్ అలా వస్తుంది. దట్స్ ఇట్. ప్రాబ్లం ఏరియా అదొకటే, ఇంకెక్కడ ఉండదు. సో హెల్పింగ్ వర్బ్స్ యొక్క యూజుల్లో టెన్సెస్ అయిపోయింది, నెగిటివ్స్ అయిపోయింది. థర్డ్ యూజ్ ఏంటి? క్వశ్చన్స్, ఫార్మింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ ఫార్మాట్ చాలా మందికి తెలియక స్ట్రగుల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ 2 టైప్స్. ఏంటవి? ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్. ఓకే, మీకు ఎలా అర్థం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు భోజనం చేశారా అని అడిగారు అనుకోండి, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎస్ ఆర్ నో, అంతే కదా. క్లోజ్ ఎండెడ్ ఆన్సర్కి 2 ఆప్షన్లే ఉన్నాయి, ఎస్ కానీ నో కానీ. మనమే ఏమంటాం కానీ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం. వాటిని మనం క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. భోజనం చేసావా, ఎస్ ఆర్ నో. నాకు హెల్ప్ చేసి పెడతావా, ఎస్ ఆర్ నో. ఇలాంటివి అనమాట. ఓకే, ఇలాంటి వాటిని ఏమంటాం? క్లోజ్ ఎండెడ్ అంటాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, నేను ఎక్కడికి వెళ్ళావు, ఆన్సర్ కెన్ బి ఎనీథింగ్. ఆమ్దాబాద్ అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండొచ్చు. ఆన్సర్ కెన్ బి ఎనీథింగ్ కదా, ఇట్ ఈస్ ఓపెన్ ఎండెడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఓపెన్ ఎండెడ్ అంటాం. ఎస్ ఆర్ నోతో ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ ఏమంటాం? క్లోజ్ ఎండెడ్ అంటాం. ఇందులో ఫస్ట్ మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, లేదా క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఏదో ఒకటి రెండిట్లో ఒకదాంతో మొదలు పెడదాం. సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్కి నేను స్ట్రక్చర్ చెప్తాను. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ అర్థమైంది కదా. వీటిని మనం ఏమంటాం? ఎస్ ఆర్ నో. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్కి స్ట్రక్చర్ చూసుకోండి. ఇట్ హ్యాస్ ఎ యూనివర్సల్ స్ట్రక్చర్. ఒకటే స్ట్రక్చర్. క్వశ్చన్స్ ఫామ్ చేయడం చాలా చాలా ఈజీ, చాలా మందికి తెలియక తప్పు చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్, స్టార్టింగ్ ఏముండాలి? క్వశ్చన్ వర్డ్. తర్వాత ఏముండాలి? ఆక్సిలరీ వెర్బ్. తర్వాత మెయిన్ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్, రిమైనింగ్ పోర్షన్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ యొక్క స్ట్రక్చర్ ఇది. మీరు ఎప్పుడు క్వశ్చన్ ఫామ్ చేయాలన్నా ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. పిల్ల చేష్టలు ఆపితే బాగుంటుంది. ఎస్, క్వశ్చన్ వర్డ్, ఆక్సిలరీ వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీతో కొన్ని క్వశ్చన్స్ నేను ఫామ్ చేయిస్తాను. ఇది రాసుకోండి, స్ట్రక్చర్ రాసుకోండి, తర్వాత నేను ఫామ్ చేయిస్తాను. అదే క్లోజ్ ఎండెడ్ స్ట్రక్చర్ ఏంటి అనుకున్నారు? ఈ క్వశ్చన్ వర్డ్ తీసేస్తారు అంతే. ఆక్సిలరీ వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది క్లోజ్ ఎండెడ్ యొక్క స్ట్రక్చర్. నోట్ చేసుకుంటే ఎస్ అనండి. ఓకే, తెలుగులో రాస్తాను చూడండి ఒకసారి.
తెలుగు చదవడం రాని వాళ్ళు ఉంటారేమో. నిన్న నువ్వు ఎందుకు రాలేదు? ఓకే, దీన్ని మనం ఇంగ్లీష్లోకి రాయాలి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ స్ట్రక్చర్ ప్రకారం ఏం కనిపిస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ వర్డ్. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఏంటి? ఎందుకు. ఎందుకు అనడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? వై. అయిపోయిందా? తర్వాత తర్వాత మన స్ట్రక్చర్ ప్రకారం ఏమొస్తుంది? వై తర్వాత ఆక్సిలరీ వెర్బ్ కావాలి. వై తర్వాత ఆక్సిలరీ వెర్బ్ ఏంటి? ఆక్సిలరీ వెర్బ్ కావాలి. ఫస్ట్ ఇది ఏ టెన్స్ లో ఉంది? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ కనిపిస్తుంది కదా, అయిపోయింది. ప్లస్ రాలేదు నెగిటివ్. రావడం కమ్ అనేది పాజిటివ్, రాలేదు రాకపోవడం నెగిటివ్ ఉంది. పాస్ట్ టెన్స్ ఉంది, నెగిటివ్ ఉంది. కంటిన్యూస్ టెన్స్ ఉందా? లేదు. కంటిన్యూస్ టెన్స్ లేదు కాబట్టి సింపుల్ అనమాట. సో ఏం రాయాలి మనం? ఇక్కడ వెర్బ్ ఏంటి? కమ్. పాస్ట్ టెన్స్ కాబట్టి ముందు హెల్పింగ్ వర్బ్ ఏది పెట్టాలి? డిడ్ పెట్టాలి. నెగిటివ్ ఉందా లేదా? ఉంది. వై డింట్, మధ్యలో ఏముంది? సబ్జెక్ట్. ఎస్టర్డే. మీ స్ట్రక్చర్ చూసుకోండి అంతే, ఇంకేం లేదు. చాలా మంది నార్మల్గా తెలిసిపోతుంది కానీ రూల్ అది. క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, వర్బ్, రిమైనింగ్ పోర్షన్ అంతే. క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, రిమైనింగ్ పోర్షన్. వై డింట్ యూ కమ్ ఎస్టర్డే? చాలా మంది చేసే తప్పు ఇక్కడే వస్తుంది. నిన్న ఎందుకు లేటుగా వచ్చావు అని అనాలనుకోండి, ఇలా రాస్తారు చాలా మంది. వై యూ కేమ్ లేట్ ఎస్టర్డే. ఇది తప్పు. ఎందుకు తప్పు? మన రూల్ ప్రకారం ఏముండాలి? క్వశ్చన్స్ లో ఆక్సిలరీ వెర్బ్ ఉండాలి. ఆక్సిలరీ వెర్బ్ లేకుండా క్వశ్చన్స్ ఫామ్ చేయలేం. సో ఏముండాలి? ఆక్సిలరీ వెర్బ్ ఉండాలి. ఆక్సిలరీ వెర్బ్ ఏంటి? కేమ్ బదులు ఏం రాయాలి? డిడ్ కమ్. స్ట్రక్చర్ ఏంటి? డిడ్ ముందొచ్చి తర్వాత సబ్జెక్ట్. వై డిడ్ యూ కమ్ లేట్ ఎస్టర్డే. వై డిడ్ యూ కమ్ లేట్ ఎస్టర్డే అనాలి కానీ వై యూ కేమ్ లేట్ ఎస్టర్డే అనకూడదు. టీచర్స్ చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఎందుకు లేట్గా వచ్చావు అనే క్వశ్చన్ చాలా కామన్గా అడగాలి పిల్లలకి. చాలా మంది టీచర్స్ ఇది తప్పుగా అనడం నేను చూశాను. వై డిడ్ యూ కమ్ లేట్ ఎస్టర్డే అంతే. అంతేగాని వై యూ కేమ్ లేట్ ఎస్టర్డే అనకూడదు. ఏం తిన్నావు? ఏమడుగుతాం? వాట్ డిడ్ యూ ఈట్. వాట్ హెల్పింగ్ వర్బ్ కావాలి. డిడ్ సబ్జెక్ట్ నువ్వు కదా, యూ తినడం, ఈట్ అంతే. వాట్ డిడ్ యూ ఈట్. అలా ఫ్రేమ్ చేసుకోవాలి క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ వర్డ్ ఫాలోడ్ బై హెల్పింగ్ వర్బ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ అలా వస్తుంది అనమాట. దీన్నే మనం ఇంకో మాట చెప్పొచ్చు. అరేంజ్ చేస్తున్నాను, రాసుకున్నారా లేదో చూడండి, రాయండి. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్. జనరల్గా మనకి సెంటెన్సెస్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ముందు వచ్చి వర్బ్ తర్వాత వస్తుంది. చూడండి, ఐ హేట్ మ్యాంగోస్. ఐ సబ్జెక్ట్, హేట్ వర్బ్. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత మ్యాంగోస్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది. కానీ క్వశ్చన్స్ రాసినప్పుడు మాత్రం దే గెట్ ఇన్వర్టెడ్. ఇన్వర్ట్ అంటే అర్థం ఏంటి? ముందు వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ముందు ఏ వర్బ్ వచ్చింది? హెల్పింగ్ వర్బ్ వచ్చింది. చూసారా? వై డిడ్ యూ కమ్ లేట్ అన్నప్పుడు డిడ్ అనేది కూడా వెర్బే కదా, హెల్పింగ్ వెర్బ్. అది ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. నార్మల్ వెర్బ్ తర్వాతే వచ్చింది కాదనట్లేదు, కానీ సబ్జెక్ట్ కంటే ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ వచ్చేసింది. ఈ సబ్జెక్ట్ వెర్బ్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట మనకి క్వశ్చన్స్ ఫామ్ చేసినప్పుడు. Is it clear? Type yes if it is clear. Why you did not come అనకూడదు. Why did you not come? అదేగా చెప్పాను ఇప్పుడు. Why you did not come yesterday తప్పు.
వై డిడ్ యూ నాట్ కమ్, వై తర్వాత ఏం రావాలి, ఫస్ట్ డిడ్ హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్. వై డింట్ యూ కమ్ ఆర్ వై డిడ్ యూ నాట్ కమ్ అలా కూడా అనొచ్చు. వై డింట్ యూ కమ్ అనొచ్చు, వై డిడ్ యూ నాట్ కమ్ అలా కూడా అనొచ్చు. ఓకేనా? సో ఆక్సిలరీ వర్బ్స్ యొక్క 3 ప్రైమరీ యూసేజెస్ మనం చూసాం. ఫస్ట్ థింగ్ ఏంటి, టు ఫార్మ్ టెన్సెస్. సెకండ్ థింగ్ టు యాడ్ నెగటివ్స్. థర్డ్ థింగ్ టు ఫార్మ్ క్వశ్చన్స్. అలాగే మన క్వశ్చన్స్ లో ఓపెన్ అనేది చూసేసాం. క్లోజ్ అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి క్వశ్చన్ వర్డ్ మరి ఉండదు. క్లోజ్ అనేది ఏంటి, డైరెక్ట్ గా ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ఫ్రీ టుమారో, ఎస్ ఆర్ నో అంటాం, అంతే కదా, ఎస్ ఆర్ నో. ఆర్ ఏంటి, ఆక్సిలరీ వర్బ్, యు ఏంటి, సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఇంక మరి వేరే వెర్బ్ ఏమి లేదు, ఐ ఆమ్ ఫ్రీ అంతే. మెయిన్ వెర్బ్ ఏమీ లేదు కాబట్టి అక్కడ ఆపేస్తాం. కొన్నిసార్లు మెయిన్ వెర్బ్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా చూడండి, కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ అంటాం. కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ, ఇందులో కెన్ ఏంటి, ఆక్సిలరీ వెర్బ్, డూ ఏంటి, మెయిన్ వెర్బ్. డూ అనేది ఆక్సిలరీ వెర్బ్ గా పనిచేస్తుంది, మెయిన్ వెర్బ్ గాను పనిచేస్తుంది. ఇక్కడ మెయిన్ వెర్బ్ అనమాట. డూ ఇట్ ఫర్ మీ, నా కోసం చేస్తావా. సో వీటన్నిటిలో ఏంటి, క్వశ్చన్ వర్డ్ మరి లేదు. ఎస్ఆర్ నా క్వశ్చన్స్ లో క్వశ్చన్ వర్డ్స్ అండ్ డబ్ల్యూ వర్డ్స్ అంటాం, వాట్, విచ్, వై, ఇవి మరి ఉండవు. డైరెక్ట్ గా హెల్పింగ్ వెర్బ్స్ తోనే ఫామ్ చేస్తాం. యూ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ హెల్పింగ్ వెర్బ్. కెన్, కుడ్, మే, మైట్, విల్ యూ వెయిట్ ఫర్ మీ, నా కోసం వెయిట్ చేస్తావా, ఎస్ ఆర్ నో, వీటన్నిటికీ ఎస్ ఆర్ నో ఆన్సరే ఉంటుంది. అర్థమైందా? ఇక్కడతో ఎండ్ చేస్తాను. మోడల్ ఆక్సిలరీస్ అనేది మళ్ళీ ఒక డీప్ టాపిక్, చాలా మంది అడుగుతున్నారు కూడా, డీటెయిల్డ్ గా రేపు చెప్తాను. మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ ఉన్నాయి, ఇంకా రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. కుదిరితే రేపు అయిపోతాయి, లేకపోతే ఎల్లుండికి వెళ్తాయి. డీటెయిల్డ్ గా వెళ్దాం, 1 hour per day. చెప్తా కంగారు వద్దు. నీకు ఆక్సిలరీ వర్బ్ అర్థమైంది కదా, చెప్పినంత వరకు ఉండు సుమంత్, యు ఆల్వేస్ జంప్. చెప్పినంత వరకు డౌట్స్ ఉన్నాయో లేదో చూసుకో. ఓకే, టేక్ కేర్, బాయ్.